కుంభరాశి వారి చేత ఈ ఇద్దరు వ్యక్తులు కాళ్ళు పట్టించుకోవాలని చూస్తున్నారు. వాళ్ళెవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారనమాట. కుంభరాశిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా స్త్రీలు కావచ్చు లేదా పురుషులు ఎవ్వరైనా సరే మీరు ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఆ ఇద్దరు వ్యక్తులను గనక మీరు ఏముందులే అని పట్టించుకోకపోయినా, పెడచెవిన పెట్టిన వాళ్ళని గనక మీరు నిర్లక్ష్యం గనక చేశారంటే మాత్రం మీరు తరువాత చాలా చాలా బాధపడాల్సి వస్తదనమాట. మీరు మెదలకుండా సైలెంట్‌గా మీ పనులు మీరు చేసుకుంటున్నా, ఆ ఇద్దరు వ్యక్తులు మాత్రం మీ మీదే దృష్టి పెట్టారు. వాళ్ళ పనంతా మీ గురించే. లేచిన దగ్గర నుంచి మీ గురించి ఆలోచనలే, మీ ధ్యాసే. ఎట్లాగైనా సరే మిమ్మల్ని దెబ్బతీయాలి. మిమ్మల్ని చెడుగా మీ గురించి చెడుగా చెప్పాలి. మీ మీద చాడీలు చెప్పాలి. ఎట్లాగైనా సరే మీకు మనశ్శాంతి అనేది లేకుండా చెయ్యాలి అననేదే వాళ్ళు ప్రధాన లక్షణంగా పెట్టుకున్నారనమాట. కాబట్టి మీరు కుంభరాశి వాళ్ళు ఏముందలే అని చెప్పేసి అనుకోవద్దు. ఏదైనా సరే మంచితనం అనేది ఒక లిమిట్‌లో ఉంటే బాగుంటదనమాట. కానీ అది మితిమించిపోతే అది చివరికి మనల్ని ముంచేసిద్ది. వీళ్ళు ఇలాంటి వ్యక్తులేంటంటే ఏదైనా అంటారు చూడండి, ముళ్ళును ముళ్ళుతోటి తీయాలని. మంచిగా ఉన్న వాళ్ళతో మంచిగా ఉండాలి. కానీ చెడ్డగా ఉన్న వాళ్ళతో వాళ్ళ రూట్‌లోనే వెళ్ళి సమాధానం చెప్పాలి. మనం చెడ్డగా ఉన్నోళ్ళ దగ్గర మంచిగా ఉండి వాళ్ళే మారతారులే, వాళ్ళే చేస్తారులే అనుకుంటే ఈలోపు వాళ్ళు మనల్ని చక్కగా చెడ్డగా ఇచ్చేసేస్తారనమాట. కాబట్టి ముఖ్యంగా అంటే మన చుట్టూత ఎంతమందో ఉండొచ్చు. మనమంటే గిట్టని వాళ్ళు, మనమంటే అసలు మన పేర్లు చెప్పినా, మనల్ని చూసినా గూడా కోప్పడేవాళ్ళు, కోపాలతో, ఆవేశాలతో ఊగిపోయేవాళ్ళు మన చుట్టూత ఎంతమందో ఉండొచ్చు. కానీ వాళ్ళు అనుకుంటారు, చేసుకుంటారు, వెళ్ళిపోతా ఉంటారు. కానీ కొంతమంది ముఖ్యంగా ఇట్లా ఇప్పుడు ఈ ఇద్దరు వ్యక్తులని చెప్పాం కదా! ఇలాంటి వాళ్ళేందంటే అనుకోని ఊరుకోరనమాట. ఎట్లాగైనా సరే వీళ్ళకి నరకం అంటే ఏందో చూపించాలి అనని చెప్పేసి వాళ్ళకేందంటే ఇక అదే ఆలోచన మీద ఉంటారు. అవసరమైతే వాళ్ళ పనులైనా పక్కన పెట్టేస్తారు. కానీ ఇక్కడ మీ గురించి మాత్రం ఆలోచించడం వాళ్ళు మానుకోరనమాట. వాళ్ళకి లేచిన దగ్గర నుంచి మీ మీదే ధ్యాస, మీ మీదే చూపు, మీ మీదే దృష్టి, మీ లోకము, మీ ఆలోచన. తిండైనా మానుకుంటారేమో, వాళ్ళ ఇళ్లల్లో వాళ్ళకసలు ఏం జరుగుతుందో వాళ్ళు పట్టించుకోరు. కానీ మీ ఇళ్లల్లో ఏం జరుగుతుందో వాళ్ళకి కావాలి. మీరేం చేస్తున్నారో వాళ్ళకి కావాలి. మీరు ఎక్కడికి వెళ్తున్నారో వాళ్ళకి కావాలి. మీరు తింటున్నారో లేదో, ఏం తెచ్చుకొని తింటున్నారు, అసలు ఎవరితో ఇట్లా ప్రతీదీ కూడా మీ కుటుంబం మీదే చూపు, మీ మీదే చూపనమాట. ఇంత చూపనేది మంచిది కాదు. నరుల దిష్టికి నల్లరాళ్ళే పగిలిపోతాయి. అలాంటిది మనుషులు మనమెంత ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి ఇలాంటి వాళ్ళ చూపు అనేది మన మీద పడకుండా ఉండటానికి ముఖ్యంగా ఈ కుంభరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఖచ్చితంగా జాగ్రత్త పడాలి. లేకపోతే మాత్రం అంటే మీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి సమస్యలు చాలా చాలా వస్తున్నాయి. అసలు ఈ సమస్యలన్నిటికీ కారణం ఏంటా? ఎందుకు ఇట్లా వస్తున్నాయి? దేవుడు మన మీద ఏమన్నా పగబట్టాడా? దేవుడు పగబడటం వల్లే మనకిన్ని జరుగుతున్నాయి. ఏ జన్మలో ఏం పాపం చేసుకున్నాం అని చెప్పి మన ధ్యాస దేవుడి మీదకెళ్తుంది, జన్మల మీదకెళ్తుంది, కర్మల మీదకెళ్తుంది. కానీ మీ ధ్యాస ఎప్పుడైనా సరే మీ చుట్టూతా ఉన్నటువంటి మనుషుల మీదకెళ్తుందా? ఎందుకంటే ఈ మనుషుల యొక్క ఏడుపు అనేది మన జీవితాల మీద విపరీతమైనటువంటి ప్రభావం అనేది చూపిస్తూ ఉంటదనమాట. వెయ్యగా ఒక రాయైన తగిలినట్లుగా, అనగా ఒక మాటైన తగిలినట్లుగా ఇట్లా జనాల చూపులేంటంటే అట్లా ప్రతి దాని మీద అట్లా ప్రతీది మనిషిని అంతగా గమనిస్తూ ఉంటుంటే మనుషులు ఇంక పతనమైపోక ఎక్కడ బాగుంటారు? ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి. అలాగా మీరు మీ చుట్టూతో ఉన్న ఈ మనుషులను పట్టించుకోవట్లా. మనల్ని ఎవరు పట్టించుకుంటారులే, మన మీద ఎవరు పడి ఏడుస్తారులే, మనల గురించి ఆలోచించే అంత టైం ఎవరికి ఉంటుందిలే అని ఎంతసేపటికి మీరు ఇట్లాగే అనుకుంటున్నారే కానీ మీరు అసలు మీ మీద ఎంత చెడు దృష్టి జనానికి ఉంటుందా అన్నది మీరు గమనించట్లేదనమాట. కాబట్టి అది ఫస్ట్ మీరు గమనించినట్లయితే ఆ జనాల యొక్క ఆ ఘోషని గనక మీరు తీసేసుకోగలిగితే మీ జీవితం చూసుకోండి ఎంత బెటర్‌గా ఉంటుందో. ఇన్నాళ్ళ నుంచి ఇన్ని బాధలున్నాయి. ఇప్పటి నుంచి మీకు సగానికి పైగా తగ్గిపోతూ ఉంటాయన్నమాట. ఆ మార్పు అనేది మీకు వచ్చిద్దనమాట. వాళ్ళ దగ్గర నుంచి అంటే ఆ ఏడుపుల నుంచి మీరు బయటపడటానికి ముఖ్యంగా ముందు అసలు ఎంతమందో ఉన్నప్పటికీ ఇద్దరు వ్యక్తులు మెయిన్ ఉన్నారు కదా! వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. అలాగే వాళ్ళ నుంచి ఆ ఏడుపుల నుంచి మీరు బయటపడటానికి చేయాల్సిన చిన్న చిన్న పరిహారాలు కూడా నేను చెప్తాను. అవి మీరు చేసుకోండి. ఈ కుంభరాశి వాళ్ళు
మనం చూసినట్లయితే వీళ్ళు చాలా వరకి కూడా సైలెంట్‌గా ఉంటారండి. మీరు గమనించుకోండి, స్త్రీలే అవ్వచ్చు, పురుషులు అవ్వచ్చు. చాలా వరకి సైలెంట్‌గా, డీసెంట్‌గా, కామ్‌గా వాళ్ళేంటో, వాళ్ళ పనేంటో, వాళ్ళ ఫ్యామిలీ ఏంటో ఇట్లా ఉంటారనమాట. పెద్దగా జనాన్ని పట్టించుకోరు. అంటే కుటుంబంలో బాధ్యతలు, ఆలోచనలు, కష్టపడటము, సంపాదించుకోవటం, ఏం చెయ్యాలా, ఏంటా, ఒక రూపాయి ఎట్లా వచ్చిద్దా, ఇదంతా కుటుంబాన్ని ఎట్లా లాక్కొచ్చుకోవాలా, ఎక్కడా కూడా లోటనేది లేకుండా చూసుకోవాలి. ఎంతసేపటికి ఈ ఆలోచనలతో వీళ్ళకేందంటే వీళ్ళ కుటుంబం గురించే వీళ్ళకి ఆలోచన. పక్కన వాళ్ళ గురించి వీళ్ళకి ఆలోచన అనేది ఉండదు. అసలు పట్టించుకోరు కూడా. ఎవరితోనన్నా ఏమన్నా మాట్లాడినా, చేసినా కూడా ఎంతవరకో అంతవరకే మాట్లాడేసి మళ్ళీ వీళ్ళ పనుల్లోకి వీళ్ళు వెళ్ళిపోతా ఉంటారనమాట. అలాగే వీళ్ళకేంటంటే మొహమాటం అనేది కొంచెం ఎక్కువ. బాధను కూడా బయటికి ఎవ్వరికీ చెప్పుకోరు. వీళ్ళకి బాగా నచ్చితే ఎప్పుడన్నా ఒకసారి చెప్పుకుంటా ఉంటారు. అంటే వీళ్ళతో బాగా ఎక్కువగా మాట్లాడాలనమాట. అవతల వ్యక్తులు కాస్త ఎక్కువగా టైం ఇచ్చి మాట్లాడితే అప్పుడు కాస్త ఏదన్నా వీళ్ళ మాటలు ఎప్పుడన్నా ఒకటి అరా బయటికి చెప్తా ఉంటారు గానీ, లేకపోతే దాదాపుగా వీళ్ళ విషయాలనేవి బయటికి చెప్పరు. అలాగా వీళ్ళకేంటంటే ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే బుద్ధి కూడా ఉందన్నమాట. ఎదుటి వాళ్ళు వీళ్ళ యొక్క చెడు కోరుకుంటున్నారు అని తెలిసినప్పటికీ కూడా, సరేలే పోనీలే వాళ్ళ కర్మేదో వాళ్ళు అనుభవిస్తారు. పోనీలే ఏముందిలే, మనకు తెలిసిన ఒక మాట చెబితే ఏం పోయింది, మనకు చేతైన ఒక సహాయం చేస్తే ఏం పోయింది, ఇంతలోనే మనమేమి అరిగిపోం కదా అని చెప్పేసి ఎదుటి వాళ్ళకి పాపం చాలా రకాలుగా వీళ్ళకి చేతనైనంత వరకు కూడా సహాయం చేస్తూ ఉంటారు. సలహాలు మంచిగా అందిస్తూ ఉంటారనమాట. కానీ అంటే ఎదుటి వాళ్ళకి వీళ్ళు మంచిగా సలహాలు ఇస్తారే కానీ, వీళ్ళే పప్పులో కాలేస్తూ ఉంటారు అప్పుడప్పుడు. అంటే వీళ్ళు తెలిసి తెలియక ఒక్కొక్కసారి ఏందంటే ఆవేశము, కంగారు, తొందరపాటు, ఆశ ఇలాంటి వాటితో ఒక్కొక్కసారి ఏందంటే కొన్ని పొరపాట్లనేవి తెలిసి తెలియక చేస్తూ ఉంటారు పాపం. వాటి వల్ల తర్వాత చాలా ఇబ్బందులు పడతా ఉంటారు. అలాగే ఎదుటి వాళ్ళ మాటలు కూడా కొంచెం ఎక్కువగా వింటారనమాట. అంటే వీళ్ళ మాట ఎంతవరకు వినాలి, ఎంతవరకు వినకూడదు అనేది కూడా ఒకసారి మీరు నిర్ణయం తీసుకోవాలి. ఎదుటి వాళ్ళు ఏదైనా చెబితే మంచి మాత్రమే తీసుకోవాలి. అందులో ఎంతవరకు వినాలి, ఎంతవరకు చెయ్యాలన్నది మాత్రమే మనం తీసుకోవాలి. పూర్తిగా వినకూడదు. ఇంకొక మైనస్ పాయింట్ ఏందంటే, చెయ్యాలి అని అనుకున్న పనులు ఏదైనా సరే సగం చేసేసి మళ్ళీ మధ్యలో వదిలేస్తూ ఉంటారనమాట. అలాంటి వాటి వల్ల కూడా వీళ్ళు కొన్ని రకాలుగా ఇబ్బందులనేవి పడతా ఉంటున్నారు. ఏదైనా ఒక పని చేస్తే పూర్తిగా కంటిన్యూ చేయండి. అట్లా పని అంటే ఏదైనా సరే బాగా జరుగుతున్నప్పుడు సాగుతున్నంత సేపు బాగా ఆశగా వెళ్ళిపోతా ఉంటారు. కాస్త ఏదన్నా బ్రేక్ పడిపోయిందనుకోండి, మళ్ళీ టక్కున ఆగిపోతా ఉంటారనమాట. అంటే వీళ్ళ యొక్క ఆశ నిరాశగా మారిపోయిద్ది. ఏముందిలే, మనం ఏం చేసినా ఇట్లాగే జరిగిద్దిలే, ఏమోలే, ఎందుకులే, అదే బాగా చేస్తా ఉంటే అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, లేకపోతే ఇంట్లో పనులు కావచ్చు, ఏదైనా కానీ చిన్న పని కానీ పెద్ద పని కానివ్వండి, చేస్తుంటే బాగా ఇంట్రెస్ట్‌గా వెళ్ళిపోతూ ఉంటారు. కాస్త ఏదన్నా తేడా కొట్టిందంటే మాత్రం ఆగిపోతారనమాట. వీళ్ళ మైండ్ సెట్ అలా ఉంటది. కానీ ఎప్పుడూ అలా ఉండకూడదు. మన మైండ్ సెట్ ఎలా ఉండాలంటే పారే నదిలాగా ఉండాలి. నది ఎప్పుడూ కూడా ప్రవహిస్తానే ఉంటది. అట్లాగే మనకి అంటే ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా పారే నదిలాగా మన జీవితం అనేది అలా పారుతూ సాగిపోతూ ఉండాలి. కానీ ఎక్కడా కూడా బ్రేకులనేవి వేసుకోకూడదనమాట. అది మీరు తెలుసుకుంటే ఇంకా మీరు మంచిగా ఎదిగే అవకాశాలనేవి ఉంటాయన్నమాట. ముఖ్యంగా మీ చుట్టూతా ఉన్నటువంటి వాళ్ళలో ఇద్దరి ఏడుపులనేవి మీకు భయంకరంగా ఉన్నాయన్నమాట. ఇది కుంభరాశిలో ఉన్న స్త్రీలకు కావచ్చు, పురుషులకు కావచ్చు. అందులో మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే ఈ కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీలను గనక మనం ప్రత్యేకంగా గమనించుకున్నట్లయితే మీకు అత్తగారి దగ్గర నుంచి మీకు మానసికంగా చాలా ఇబ్బందులనేవి ఎదురవుతూ ఉంటాయి అన్నమాట. అయితే ఇక్కడ నేను ఇది అందరికీ అని చెప్పేసి నేను చెప్పట్లేదండి. కాకపోతే కుంభరాశి జాతకంలో ఉన్నటువంటి వ్యక్తులను మనం గనక ఎక్కువగా గమనించినట్లయితే వీరు అత్తగారు తరపు నుంచి చాలా చాలా నరకం అనుభవిస్తున్నారని చెప్పుకోవచ్చు. అంటే ముఖ్యంగా ఆడవాళ్ళు, కుంభరాశిలో ఉన్న స్త్రీలు ఎవరైతే ఉన్నారో అది అత్తగారి తరపు నుంచి ఎలాంటి బాధలు అంటే వీరికి తోడుకోడళ్ళు కానీ అట్లా ఎవరన్నా ఉంటే వాళ్ళు ఒకళ్ళని బాగా చూసుకోవటం, ఇంకొకళ్ళని బాగా చూసుకోకపోవటం. ఒక కొడుకు మీద ప్రేమ ఉంటది, ఇంకో కొడుకు మీద ప్రేమ ఉండదు. వే ఈ ఈ కుంభరాశుల స్త్రీలకు ఉన్నటువంటి వీళ్ళ భర్త ఎంత కష్టపడినా, వీళ్ళ అత్తమామల్ని ఎంత ప్రేమగా చూసుకుంటున్నా, వాళ్ళేంటంటే వీళ్ళని అవసరానికి మాత్రమే ఉపయోగించుకుంటా ఉంటారు. వీళ్ళ దగ్గర నుంచి ఎంతసేపటికి డబ్బు తీసుకోవటం, అవసరాలకు ఉపయోగించుకోవటం, వీళ్ళ చేత అన్ని పనులు కూడా చేపించుకోవటం, వీళ్ళు పలకకుండా సైలెంట్‌గా ఉంటున్నా కూడా ఏదన్నా అవసరం పడగానే వీళ్ళని కదిలించుకొని ఆ అవసరాలు
తీర్చుకోవటం, మళ్ళీ పనులైపోగానే మళ్ళీ పక్కకు పెట్టేసేసేయటము, ఇంకొక కొడుకుంటే లేకపోతే ఇంకొక కూతురుంటే వాళ్ళ మీద ప్రేమ ఉండటం, వాళ్ళకు పుట్టిన పిల్లల్ని బాగా చూసుకోవటం, వీళ్ళకు పుట్టిన పిల్లల్ని పెద్దగా పట్టించుకోకపోవటం, వీళ్ళు వాళ్ళతోటి ఎంత ప్రేమగా ఉంటున్నా, ఎంత మర్యాదగా ఉంటున్నా కూడా వాళ్ళు వీళ్ళనేందంటే ఒక పిచ్చోళ్ళకలాగా లెక్క లేకుండా మాట్లాడటం, నలుగురిలో విలువను తీసేసి మాట్లాడటం, ఇంకా ఎంత మంచిగా ఉంటున్నా కూడా వీళ్ళకేంటంటే నలుగురికి వీళ్ళ మీద చాడీలు చెప్పటం, ఇలా ఏంటంటే వీళ్ళ అత్తగారి తరపు నుంచి వీళ్ళు చాలా రకాలుగా అవమానాలు పడుతున్నారు. చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఎవరికైనా చెప్పుకుందామంటే పుట్టింటోళ్ళకి చెప్పుకుందామంటే చూసి చూడనట్టుగా వెళ్ళిపోవాలమ్మా అని చెప్పేసి వాళ్ళు సలహాలు ఇవ్వటం. భర్తకు చెప్పుకుంటే ఏముందలే ఎందుకంటారులే అని చెప్పేసేసి భర్త సరిగ్గా పట్టించుకోకపోవటం. వీళ్ళ బాధ ఏంటంటే సరిగ్గా వినేవాళ్ళు కూడా ఎవరు ఉండలేదన్నమాట. అంటే అక్కడ నిజాలు ఏందనేది వీళ్ళకి అర్థమవుతున్నాయి, కానీ వీళ్ళకి సంబంధించిన మనుషులకి ఎంత చెప్పినా కూడా అర్థం కావట్లేదు. అసలు వీళ్ళు ఏం చెయ్యాలో కూడా అర్థం కాని పరిస్థితి అయిపోయింది. మంచితనంగా ఉండి కూడా బాధలు పడతామంటే ఇదేనేమో. కాబట్టి ఇట్లాగా మీరేందంటే ఇక అలాంటి వాళ్ళకి ఏంటంటే మితిమించి గౌరవం ఇవ్వటం అనేది ఆపేసేయండి. అలాగని వాళ్ళని తేలిగ్గా చూడొద్దు. ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు కొంతమంది ఏంటంటే నిదానంగా తెలుసుకుంటూ ఉంటారు. వాళ్ళకు మార్పు రావడానికి టైం పట్టింది. ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే వాళ్ళకు మితిమించి సేవలు చేయటం, మితిమించి వాళ్ళకు టచ్లో ఉండటం, అడగకుండానే సలహాలు ఇవ్వటము, పిలవగానే పిలవని పేరంటానికి పరిగెత్తటము, వాళ్ళని మితిమించి గౌరవంగా మాట్లాడటం, ఇలా మితిమించి చెయ్యమాకండి. ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండండి. అవతల వ్యక్తులు ఎంతవరకు వాళ్ళని చూస్తున్నారో అంతవరకే చూడండి. ఈ రోజుల్లో మితిమించిన మంచితనం కూడా అస్సలు పనికిరాదు. అలాంటి వాళ్ళని జనం ఇలాగే లెక్క లేకుండా చూస్తూ ఉంటారనమాట. అక్కడ ఏంటంటే వాళ్ళని మనం ఎక్కువ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మనల్ని మనం తగ్గించేసుకుంటున్నాము. అక్కడ మీ విలువ మీరు తగ్గించుకుంటున్నారు. అందుకే మీకు ఇంత బాధ ఎదురవుతుంది. ఇక్కడ ఇంతమందికి చెప్పుకోవటం పరిష్కారం కాదు. ఎంతమందికి చెప్పుకున్నా ఎవ్వరు కూడా మన బాధ తీరవరు. ఏం పొరపాటు మన వల్ల జరుగుతుందా? మితిమించి వాళ్ళని గౌరవించి మితిమించి నెత్తినెక్కించుకుంటున్నాము. కాబట్టి మనకి ఈ పొరపాటు అనేది జరుగుతుంది. కాబట్టి ఎంతవరకో అంతవరకే అన్నది మీరు తెలుసుకోండి. లేకపోతే మాత్రం ఇక వాళ్ళ దగ్గర నుంచి మీకు ఆ బాధ ఎప్పుడూ కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇది మీరు జాగ్రత్త పడండి. ఇక రెండో వ్యక్తి ఎవరంటే ఇందాక మనం చెప్పుకున్న మాటలోనే ఉంది, తోటికోడలు అనమాట. తోడికోడలు విషయంలో కూడా మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు. మీ తోడికోడలు ఏంటంటే చాలా తెలివిగా మీ మీద చాలా రకాలుగా నెగిటివ్గా మీ అత్తగారికి నూరిపోస్తూ ఉంటున్నారనమాట. మీరు చెయ్యని పనులు చేశారని, చేసిన పనులు చెయ్యలేదని, లేకపోతే మీరు చేసిన మంచి పనులు వాళ్ళు చేశారని చెప్పుకోవటము, మీ భర్త కష్టపడి చేసినటువంటి కొన్ని పనులు వాళ్ళ భర్త చేశాడని చెప్పుకోవటం, మీరు మీ అత్తగారిని ఎంత గౌరవంగా మాట్లాడుతున్న చాటున మిమ్మల్ని అలా అన్నారు ఇలా అన్నారని చెప్పేసేసి వాళ్ళకి చాడీలు చెప్పటము, ఇట్లాగా కొన్ని రకాలుగా గమనించినట్లయితే మీ తోడుకోడలు తెలియకుండా మీ మీద అంటే చాలా వెనకమాల గోతులే తవ్వుతుందని చెప్పుకోవచ్చు అన్నమాట. కాబట్టి ఈ తోడుకోడలతో కూడా జాగ్రత్తగా ఉండండి. తోడుకోడలు అంటే ఇద్దరూ సమానమే. ఇంటికి కోడళ్ళు అన్న తర్వాత ఇద్దరూ సమానమే. కాబట్టి ఆ తోడుకోడలకు కూడా అంటే మీ మంచితనమే ఇక్కడ మీకు మైనస్ అవుతుందన్నమాట. వాళ్ళు ఎంత ఫ్రీగా ఉంటున్నారు ఆ ఇంట్లో అంటే ఆ ఇంటి కోడలు అన్న తర్వాత కోడలుగా అట్లా ప్రవర్తిస్తున్నారు. కానీ మీరు ఆ ఇంటి పని మనిషిలాగా మీరు ప్రవర్తిస్తున్నారనమాట. కానీ మీరు కూడా ఆ ఇంటి కోడలు, ఆ ఇంటి యజమానురాలు. మీరు కూడా ఆ ఇంటి బిడ్డ చేసుకున్నటువంటి పిల్ల. కాబట్టి ఆ ఇంట్లో అన్ని రకాల హక్కులు మీ తోడికోడలికి ఎలాగైతే ఉంటాయో మీకు కూడా అలాగే ఉంటాయి. కాబట్టి మీరేంటంటే కాస్త మెతకదనాన్ని పక్కన పెట్టేసేసి వాళ్ళతో ఫ్రీగా కలవటం, ఫ్రీగా మాట్లాడటం ఇలాంటివి చెయ్యండి. చేసినప్పుడు ఏంటంటే వాళ్ళు కూడా అంటే ఇలాంటి మాటలు ఏదన్నా తప్పు చేస్తే మీరేందంటే సైలెంట్గా మనసులో పెట్టేసుకుంటారు. ఎవరన్నా ఏమైనా చెప్పారని తెలిసిన. కానీ మీరు అడగండి, ఎందుకు అట్లా చెప్పారు, నేను అనని మాటను అన్నానని ఎందుకు చెప్పారు అని చెప్పేసి ఇలాంటివి చెప్పండి. లేకపోతే చిన్న విషయాలైతే చాడీలు చెబితే పర్వాలేదు, కానీ పెద్ద పెద్ద నిందలు కూడా మీద పడిపోతే అది నిరూపించుకోవటం చాలా కష్టం అవుతుందన్నమాట. కాబట్టి గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకోవద్దు. రెండోసారి మీ గురించి మాట్లాడాలన్నా కూడా భయపడేలాగా వాళ్ళకు
గట్టిగా మీరంటే ఎంతో చూపించండి. మీ తోడుకోడలను కూడా ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేసేయండి. ఇలా అత్త తోడుకోడల విషయంలో మీరు ఇబ్బందులు పడుతున్నారు. మగవాళ్ళకు కూడా కొంచెం ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అంటే మీ భార్య తరపున అత్తగారి విషయం అంటే మీ భార్యకు అవి ఇవని చెప్పటము, అంటే కాపురం సర్దుకోమ్మా, ఏదైనా గొడవలు జరుగుతున్నా చెయ్యమ్మా అని చెప్పాల్సింది పోయి గొడవలు పెట్టుకోమని చెప్పటం, ఇలాంటివి కొంతమందికి జరుగుతూ ఉంటాయి. అందరూ అలా చెప్పరండి, కొంతమంది అలా చెబుతూ ఉంటారు. కొంతమందికి ఏంటంటే వయసు వచ్చినా కూడా జ్ఞానం రాదనమాట. కాపురాలు సర్దుకుపోమ్మని చెప్పాల్సిన పెద్దోళ్ళే ఎందుకు మీరు అలాగ సర్దుకోవాల్సిన అవసరం లేదు, పక్కకు వచ్చేసేసేయండి అని ఇలాంటి పనికిరాని సలహాలు ఇస్తూ ఉంటారనమాట. కాబట్టి మగవాళ్ళల్లో కూడా ఈ సమస్య ఎదురవుతుంది. కాబట్టి అలాంటి వాళ్ళకు మీరు మొహాన కొండ బద్దలు కొట్టినట్లుగా సమాధానం చెప్పండి, మీ జోలికి వస్తే బాగోదని చెప్పేసి. కాబట్టి ఇద్దరు వ్యక్తులతో కుంభరాశి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి స్త్రీలైన పురుషులైనా జాగ్రత్త పడండి. నేను చెప్పినట్లుగా చేయండి. ఆ వ్యక్తులతో కాస్త దూరంగా ఉండండి మీకు కుదిరితే. అర్థమైంది కదా ఏంటనేది. ఈ నరదిష్టి నుంచి, ఏడుపుల నుంచి బయటపడటం కోసం, మీ మీద ప్రత్యేకమైనటువంటి వీళ్ళ దృష్టిలు అనేవి పక్కన పెట్టుకోవటం కోసం మీరేం చేస్తారంటే, కాస్త రాళ్ళ ఉప్పు తీసుకొని ప్రతిరోజు సాయంత్రం పడుకునేటప్పుడు ఎడమ చేత్తో కాస్త రాళ్ళ ఉప్పు అనేది తీసుకొని మీ తల చుట్టూతో కుడి నుంచి ఎడమకు 3 సార్లు, ఎడమ నుంచి కుడికి 3 సార్లు తిప్పేసేసి ఏదన్నా షింకులో పడేసేసేయండి. ఇలా ప్రతిరోజు కూడా తీసుకోండి. ఎడమ కాలికి నల్లదారం కట్టుకోండి ఆడవాళ్ళైతే, మగవాళ్ళైతే కుడి కాలికి నల్లదారం కట్టుకోండి. ఇంకా మీరేంటంటే కాస్త నలుగురిలోకి వెళ్ళేటప్పుడు హెవీగా రెడీ అయ్యి వెళ్ళమాకండి. ముఖ్యంగా మీ అత్తగారు తరపు లేదా ఇట్లా అంటే ఫంక్షన్లప్పుడు ఎవరైనా బాగా రెడీ అవ్వాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు, తప్పు లేదు. కానీ కొన్నాళ్ళ జనాల యొక్క దృష్టి మన మీద నుంచి పోయేదాకా కాస్త కొంచెం సింపుల్గా వెళ్ళండి. ఎందుకంటే సింపుల్గా ఉన్నా కూడా మీ యొక్క మంచితనం వల్ల వచ్చే ఆ అందం అనేది ఎక్కడికి కూడా పోదనమాట. మీరు న్యాచురల్గానే అందంగా ఉంటారు కాబట్టి అలా చేయండి. అలా చేయటం వలన కాస్త జనాల యొక్క ఈ చూపులు అనేవి కాస్త తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. అలాగే ప్రతిరోజు కూడా ఇంట్లో దీపారాధన చేసుకునే ప్రయత్నం అనేది చేయండి. శివారాధన మీకు బాగా కలిసి వస్తుంది. శివలింగానికి అభిషేకం చేయటము, ఇంట్లో లక్ష్మీదేవి ఆరాధన, కనకదార స్తోత్రం చదువుకోవటము, అలాగే శనివారాలు కూడా కాస్త నల్ల నువ్వులు ఎవరికైనా దానం చేయటం కానివ్వండి, శనిదేవుడికి తైలాభిషేకం చేయటం కానివ్వండి, నవగ్రహాల చుట్టూత ప్రదక్షిణలు చేయటం కానివ్వండి, వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకోవటము, శనిదేవుడికి యొక్క అనుగ్రహం పొందటం కోసం కాస్త కాకులకి కుక్కలకి ఏదన్నా భోజనం ఆహారం ఏదన్నా తినిపించడం కానివ్వండి, చిన్న చిన్న దాన ధర్మాలు ఇలాంటివి ఏంటంటే మీ మీద ఉన్నటువంటి ఈ చెడు దృష్టిలను అంతటినీ కూడా దహించేస్తాయి అన్నమాట. కాబట్టి చక్కగా ఇలా చేయండి. అర్థమైంది కదా. మన వీడియో మీకు నచ్చింది, ఉపయోగపడింది అనుకుంటే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది, అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేయొచ్చు. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మీ ఫ్యామిలీలో మీ మనిషిలాగా చాలా దగ్గరగా ఇలాంటి వీడియోస్ అనేవి చాలా అరుదుగా దొరుకుతూ ఉంటాయండి. మన కుటుంబంలో ఒక వ్యక్తిలాగా మాట్లాడరు అందరూ, అంటే ఏదేదో అంటే చాలా అంటే ఆ మాటలు మనకు అర్థం అవటం కూడా చాలా కష్టంగా ఉంటాయి అన్నమాట. అలా చెప్తూ ఉంటారు. కానీ మనకేంటంటే మన కుటుంబంలో వ్యక్తుల్లాగా మనం మాట్లాడుకుంటూ ఉంటున్నాం కాబట్టి మీకు ఈ మాటల వల్ల కొంతమంది తెలిసి తెలియని వాళ్ళు చిన్న చిన్న వాళ్ళకి ఇవన్నీ కూడా చాలా ఉపయోగపడుతూ ఉంటాయి. వాళ్ళ జీవితానికి ఇవి మంచి సలహాల్లాగా ఉంటాయి. కాబట్టి మీ యొక్క లైక్ అనేది ఇంకొంతమంది వ్యక్తులకు చేరటానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి అంటే ఈ లైక్ చేయటం మర్చిపోతున్నారు, లైకులు చూస్తుంటే చాలా తక్కువగా వస్తున్నాయి. కాబట్టి గుర్తుపెట్టుకొని లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే వీడియో అనేది హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. అలాగే మీ యొక్క విలువైనటువంటి అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో పెట్టండి. కాబట్టి గుర్తుపెట్టుకొని ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.